చూస్తున్నాం. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె దాఖలు చేసిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అన్న జగన్ దగ్గర 82 కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకున్నట్లు షర్మిల అఫిడవిట్లో పేర్కొన్నారు. వదిన భారతికి తాను దాదాపు 20 లక్షలు అప్పున్నట్లు చెప్పారు. ఇక షర్మిల భర్త అనిల్, అత్త విజయమ్మ నుంచి 40 లక్షలు అప్పు తీసుకున్నట్లు షర్మిల అఫిడవిట్లో పేర్కొన్నారు. అంతేకాదు తన దగ్గర కూడా భర్త అనిల్ 30 కోట్లు అప్పు తీసుకున్నట్లు వెల్లడించారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం షర్మిల పేరిట 123 కోట్లకు పైగా చరాస్తులున్నాయి. అనిల్ పేరిట 45 కోట్లకు పైగా చరాస్తులున్నాయి. షర్మిల పేరిట దాదాపు 10 కోట్ల స్థిరాస్తులు, అనిల్ పేరిట 4 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. షర్మిలకు 3.69 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 4.61 కోట్ల విలువైన వజ్రాభరణాలు ఉండగా అనిల్కు 81.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 42 లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుటేటర్ గణేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, షర్మిల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కదా, సో ఆస్తుల వివరాలు ప్రకటించారు. వీటిని ఎలా భావించాలంటారు? రాజకీయ నాయకులు, అభ్యర్థులు పోటీ చేసేటప్పుడు ఎన్నికల అఫిడవిట్లు అనేది దాఖలు చేయడం అనేది ఎన్నికల నియమావళి ప్రకారం ఖచ్చితంగా చేయాల్సిన అంశం. అయితే ఎప్పుడు కూడా ఒక ఆసక్తికరమైన అంశం అనేది చాలా వరకు ప్రముఖులు కావచ్చు, లేకపోతే అభ్యర్థులు కావచ్చు, వీటిలో మనకి అఫిడవిట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కడప పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న షర్మిల దాఖలు చేసిన అఫిడవిట్ అనేది చాలా ఆసక్తికరంగాను, మరోవైపు అనేక అంశాల్లో మనకి అంటే ఇంత లోతుగా ఉన్నాయా అంటే ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు అనేది మనకు ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇందులో దాదాపుగా ఆవిడకు అప్పులు కంటే ఆస్తులే తక్కువగా ఉన్నట్లుగా చూపించారు. మరోవైపు స్థిరాస్తుల కంటే చరాస్తులు ఎక్కువగా ఉన్నట్టు చూపించారు. చాలా వరకు స్థిరాస్తులపైన మనం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాం, ఇళ్ళు కావచ్చు, మిగతా కావచ్చు. కానీ చరాస్తులు ఏవైతే ఉన్నాయో, కార్లు కావచ్చు, మిగతా షేర్లు కావచ్చు, వాటిని తక్కువగా చూపించే అంశాలు మనకి చాలా వరకు అఫిడవిట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి షర్మిలకి సంబంధించింది ఒక ఆసక్తికరమైన అంశానికి సంబంధించి మనం చూస్తే ఇందులో కీలక అంశంగా మనకి కనిపిస్తున్నది దాదాపుగా 123.26 కోట్ల రూపాయలు చరాస్తులు ఉన్నట్లుగా ఆమె తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అంటే 100 కోట్లకు పైగా, 120 కోట్లకు పైగా చరాస్తులు అనడంతోనే ఒక ఆసక్తికరంగా కనిపిస్తుంది. అందులో మనకి బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి, మరోవైపు షేర్లు కనిపిస్తున్నాయి, అలాగే ఇతరులకు అప్పులు ఇచ్చినవి కనిపిస్తున్నాయి. అంటే చాలామందికి తన అప్పులు ఇచ్చినట్లుంది. ఈ అప్పులు ఇచ్చిన వారిలో తన భర్త కూడా ఉన్నాడు, అనిల్ కూడా అప్పు ఇచ్చినట్టుగా ఆమె ఈ అఫిడవిట్లో పేర్కొనడం అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా మనకు కనిపిస్తోంది. మరోవైపు స్థిరాస్తులకు సంబంధించి కేవలం 9.29 అంటే కోట్ల రూపాయలు, అంటే 9.29 లక్షల రూపాయలను ఆవిడ కేవలం స్థిరాస్తులుగా చూపించారు. ఈ స్థిరాస్తుల్లో కేవలం కడపలో ఉన్న ఇల్లుతో పాటు కొంత చిన్న చిన్న ఆస్తులు మాత్రమే, అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక 10 కోట్ల లోపు ఆస్తులు మాత్రమే ఆవిడ ఈ స్థిరాస్తుల్లో చూపించారు. దీంతోపాటు బంగారు ఆభరణాలు, అంటే ఆభరణాలపైన దాదాపు 3.69 కోట్ల రూపాయలు, అంటే 3.69 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు చూపిస్తే, అలాగే వజ్రాభరణాలకు సంబంధించి దాదాపు 4.61 అంటే 4.61 లక్షల రూపాయలు బంగారు ఆభరణాలను ఆవిడ చూపించారు. ఇందులోన అంటే ప్రధానంగా మనం అత్యంత కీలకంగా రాజకీయాల్లో అతి చర్చగా దారితీసే అంశాల్లో మనకు కనిపిస్తున్నది ఆమె అప్పులకు సంబంధించి 82.58 కోట్ల రూపాయలు, అంటే 82.58 లక్షల రూపాయలని తన అన్న జగన్ నుంచి అప్పు తీసుకున్నట్లు చూపించడం అనేది ఇప్పుడు రాజకీయాలకే కాదు, అంత ప్రజలందరూ కూడా అత్యంత ఆసక్తిగా చూడాల్సిన అంశం. మరోవైపు రాజకీయ పక్షాల్లో ఒక చర్చనీయాంశమైన అంశం. అంటే ఇప్పటికే తన జగన్ పైన కడప నుంచి పోటీలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షురాలుగా, పీసీసీ చీఫ్గా కావచ్చు, ఆమె చేస్తున్న అనేక ప్రచారాల్లో ప్రధానమైన టార్గెట్ ఆవిడ చేస్తున్నది జగన్ పైనే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులపైన విమర్శిస్తున్నారు. మరోవైపు ఏదైతే కడప అభ్యర్థిగా తన పోటీ చేస్తున్న విషయంలో కావచ్చు, తర్వాత బాబాయి హత్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, అనేక విషయాల్లో జగన్ పైనే ఆమె ప్రధానంగా అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. అంటే ఇందులో ఇలాంటి పరిస్థితుల మధ్య
జగన్కు కేవలం తన అఫిడవిట్లో తాను జగన్కి 82 కోట్లకు పైగా తాను ఆ బకాయి ఉన్నానని చూపించడం, రుణంగా తన దగ్గర నుంచి తీసుకున్న జగన్ తన అన్న నుంచి తీసుకున్నానని చెప్పడం అనేది ఒక కీలకమైన అంశంగా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక దశలుగా అంటే జగన్ పాదయాత్ర దగ్గర నుంచి ఆ పార్టీ ఆవిర్భావం, మరోవైపు అధికారం అన్ని అంశాల్లో కూడా షర్మిల అనేక భాగస్వామి అయ్యారు. ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ పార్టీని ఆవిర్భావం చేసుకున్నారు. ఇలాంటి అన్ని పరిస్థితుల్లో కూడా జగన్తో ఆవిడికి ఉండే వైరుధ్యాలు కావచ్చు, కుటుంబ విభేదాలు కావచ్చు, వీటిపైన ప్రధానంగా చర్చ సాగుతూ వచ్చింది. ఇప్పుడు పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆవిడ కడప నుంచి పోటీ చేయడం పార్లమెంట్లో కూడా జగన్ పైనే కీలక అంశంగా కనిపిస్తుంది. రాజకీయ పక్షాలు ఒక వైరి వర్గాలుగా అంటే అన్నా చెల్లెళ్ళిద్దరిని ఒక వైరి వర్గాలుగా చూస్తున్నారు. అనేక అంశాల్లో ఇద్దరి మధ్య ఎలాంటి విమర్శలు వస్తాయి, ఎలాంటి ప్రతి విమర్శలు వస్తాయి అనేది మనం కీలకంగా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈవిడ 82 కోట్ల రూపాయలకు పైగా జగన్కి అప్పు ఉన్నారనేది మనకు ఆసక్తిగా కనిపిస్తుంది. గణేష్, అయితే ఈ ఆస్తుల వివరాలు ఏవైతే ప్రకటించారో సో దీంట్లో ప్రధానంగా జగన్ దగ్గర నుంచి 82 కోట్లు అప్పు తీసుకున్నాను అని చెప్పడం అనేది జగన్కి ఏ విధంగా చేటు చేసే అంశం అంటారు ఈ ఎలక్షన్లో? నిజంగా రాజకీయాల్లో ఒక ప్రధానమైన ఒక చర్చను లేవదీసే అంశంగా మనం దీన్ని చూడాలి. ఎందుకంటే తన అన్నపైన విమర్శన అస్త్రాలు ఎక్కువ పెడుతూ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక చీఫ్గా ఆవిడ ప్రచారం చేస్తున్న పరిస్థితుల మధ్య తన అన్నకు 82 కోట్ల 58 లక్షల రూపాయలు తాను ఆయన దగ్గర నుంచి రుణంగా తీసుకున్నాను, అప్పుగా తీసుకున్నానని చెప్పడంతో పాటు మరోవైపు తన వదిన భారతీయ నుంచి కూడా 19.56 లక్షలు అంటే 19,56,000 రూపాయలను తాను రుణంగా తీసుకున్నానని చెప్పడం అనేది ఒక అత్యంత కీలకంగా కనిపిస్తుంది. ఇది అంటే తన అఫిడవిట్లో పేర్కొన్న అంశంగా అయితే ఇప్పుడు జగన్ తన అఫిడవిట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ అంశాలను క్రోడీకరించాల్సిన అవసరం ఉంది. అంటే తన చెల్లెలికి తాను దాదాపు 82 కోట్లకు పైగా రుణం ఇచ్చాననేది ఆయన అందులో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. తన భార్య నుంచి కూడా తనకి దాదాపు 19,50,000 పైగా రుణం తన చెల్లికి ఇచ్చిందనేది కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ అఫిడవిట్లను తీసుకుంటే మిగతా రాజకీయ పక్షాలు ఏ విధంగా చూస్తే దీన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు, ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ ఇద్దరు అంటే కీలకమైన నేతలుగా ఉన్నారు కాబట్టి ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య ఏదైతే ఈ డబ్బుల సంబంధాలు ఏదైతే ఉన్నాయో, డబ్బుల మార్పిడి ఏదైతే ఉందో, అప్పు ఇచ్చుకోవడం తీసుకోవడం అయితే ఏవైతే సంబంధాలు ఉన్నాయో వీటిని కీలకంగా చర్చించే అంశం కనిపిస్తుంది. మరోవైపు రాజకీయ పక్షాలు ఇప్పటికీ అనేక విమర్శలు చేస్తున్న పరిస్థితులు అంటే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు వేరు కాదనేది ఇప్పటికీ అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ రుణం అనేది అత్యంత కీలకమైన అంశంగా రేపు మారబోతుందనేది మనం చెప్పచ్చు. దీన్ని ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా పోటీదారులు ఉన్న ప్రధాన పార్టీలు కావచ్చు, దీన్ని ఏ విధంగా తీసుకుంటాయనేది ఒక అంశం అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించి అంటే రేపు జగన్ కూడా అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఈ 82 కోట్ల రూపాయలు 58 లక్షలు తన చెల్లెలికి షర్మిలకు అప్పు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన అటు వైఎస్ఆర్ పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు, కార్యకర్తలకు ఏ విధంగా వీళ్ళు సంజాయిషీ చెప్తారనేది ఒక కీలకమైన అంశంగా మనకి చూడాల్సిన అంశం కనిపిస్తుంది. రైట్ గణేష్, అలాగే అంటే ఈ ఏదైతే ఇప్పుడు జగన్ నుంచి అప్పు తీసుకున్నానని చెప్తున్నారో సో ఆల్మోస్ట్ అంటే తన అన్న కాబట్టి ఆస్తుల వివరాలు ఇంచుమించు అంచనా ఉండే అవకాశం ఉంది కదా జగన్ దగ్గర ఎంత ఆస్తి వివరాలు అదంతా ఉన్నాయని చెప్పేసి. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ కేవలం 82 లక్షలే జగన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని షర్మిల భావిస్తున్నారా? ఖచ్చితంగా 82 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. అంటే తన నాన్న దగ్గర నుంచి 82 కోట్ల రూపాయల 58 లక్షల రూపాయలు తన రుణంగా తీసుకున్నాం అనేది అంటే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా మనకి ఎన్నికల కమిషన్ కేవలం ఎఫిడవిట్ ఇవ్వడమే కాదు, దీనిపైన ఐటీ ఉంటుంది. మిగతా జగన్ పై నుండి ఈడీ కేసుల రూపంలో ఈ 82 కోట్ల రూపాయల 58 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు జగన్, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, ఏ రూపంలో ఇచ్చారు, దీనికి సంబంధించిన బాండింగ్ ఉందనేది చూడాల్సిన అంశం కనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా ఆమె షర్మిల తన అఫిడవిట్లో పేర్కొన్నారంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే దాదాపు 82 కోట్ల రూపాయలు పైగా తన అన్న దగ్గర నుంచి తీసుకున్న అనేది ఒక బాండ్ ఏదైతే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అది లేకపోతే ఆవిడ పేర్కొనాల్సిన అవసరం లేదు, పేర్కొనడానికి సంబంధించిన కీలకమైన అంశం కూడా కాదు. కానీ ఇప్పుడు తను పేర్కొన్నారంటే ఖచ్చితంగా తన దగ్గర ఇందుకు సంబంధించిన ఆధారాలు అంటే ఒక అప్పు ఇచ్చి పుచ్చుకోవడంలో ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ ఉంటుంది. మరి ఈ డాక్యుమెంటేషన్ చూపిస్తే జగన్ ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన అఫిడవిట్లో చూపిస్తే దీన్ని ఎక్కడి నుంచి దాన్ని పూలప్ చేశారు అంటే తన చెల్లికి ఇవ్వడానికి 82 కోట్ల రూపాయలు 56 లక్షల రూపాయలని ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రూపంలో తీసుకొచ్చారనేది కూడా తన అఫిడవిట్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఇది అంతకుముందు ఎన్నికలకు సంబంధించింది ఉందా లేదా ఇప్పుడు ఉందా అనేది కూడా తేల్చాల్సిన అంశం.
ఇది చాలా వరకు ఒక రెండు పార్టీలు ఇరకాటంలో పెట్టడంతో పాటు జగన్కి చుట్టూ ఒక విధమైన విమర్శలకి మరింత పెరిగేయడానికి అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. రైట్, కేవలం జగన్ పేరే కాదు, వాళ్ళ వదిన భారతి పేరు కూడా ఆవిడ ప్రస్తావించారు. ఆవిడ నుంచి కూడా ఒక 20 లక్షలు అప్పు తీసుకున్నట్లుగా కూడా. సో ఈ రెండు అంశాలను కూడా జగన్ ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఆస్తుల వివరాలు ప్రకటించేటప్పుడు వీటిలో ప్రస్తావన అయితే ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే వదిన మరదల మధ్య అనేక లావాదేవీలు ప్రతి కుటుంబంలో కూడా జరుగుతుంటాయి. అంటే వీడి కుటుంబంలో జరిగింది మాత్రం ఒక ఆసక్తికరంగా అనుకోవాలి. ఎందుకంటే భారతి నుంచి దాదాపు 19.56 లక్షల రూపాయలు, అంటే 19,56,000 రూపాయలు ఆమె అప్పుగా తీసుకున్నట్లుగా ఇందులో చూపిస్తున్నారు. అంటే ఈ అప్పును కూడా తన భార్య, అంటే జగన్ తన భార్య తన చెల్లెలికి ఏ రూపంలో ఇవ్వాల్సి వచ్చిందని కూడా తన అఫిడవిట్లో పేర్కోవాల్సిన అంశంగా కనిపిస్తుంది. మరోవైపు భారతి కూడా అంటే ఎందుకు ఇచ్చింది అనేది పక్కన పెడితే ఈ కుటుంబం మధ్య ఉండే ఆర్థిక లావాదేవీలని ఇప్పుడు అఫిడవిట్ల రూపంలో వచ్చింది కాబట్టి ఆ అఫిడవిట్ని జగన్ కూడా ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా దానికి ఆ సంజాయిషి ఇస్తారు, ఒకటి అఫిడవిట్ రూపంలో ఇచ్చిన తర్వాత రెండు పార్టీలకి ఏ విధంగా చెప్పుకుంటారు ఇద్దరు అనేది, ఎందుకంటే కీలకమైన నేతలుగా రెండు పార్టీలకు ఉన్నారు కాబట్టి జగన్కి అత్యంత కీలకంగా ఏదైతే ఇచ్చిన రుణం, తన భార్య కావచ్చు తాను కావచ్చు ఇచ్చిన రుణం అనేది అత్యంత కీలక అంశంగా మనకు కనిపిస్తుంది. రైట్ గణేష్, అలాగే ఈ ఆస్తుల వివరాలు ఏదైతే ఉందో జస్ట్ ఇవి తీసుకున్న అప్పులు ఇవి ఉన్నాయి, ఆస్తులు ఇవి ఉన్నాయి అని చూపిస్తే సరిపోతుందా? దానికి సంబంధించిన అంటే దేనికి ఇంత అప్పు తీసుకున్నారు అనే డాక్యుమెంట్స్ కూడా సమర్పించాల్సి ఉంటుందా? ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ ఉంటేనే అఫిడవిట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల నియమావళి, ఎన్నికల నిబంధనల ప్రకారం చూపిస్తున్నది అఫిడవిట్ అంటే అది పూర్తిగా చట్టబద్ధమే, నేను దీన్ని అంగీకరిస్తున్నాను, చట్టపరంగా ఏ చర్యలు తీసుకున్నా సరే దానికి సంసిద్ధత అనేది అఫిడవిట్ అనే దానికి ప్రతిరూపం. ఎందుకంటే ఎవరు ఏ రూపంలో అఫిడవిట్ సమర్పించినా దాన్ని చట్టపరంగా నేను ఇదిగో ఈ అప్పులు ఉన్నాయి, ఈ ఆస్తులు ఉన్నాయి, ఇది పలానా వాళ్ళ నుంచి తీసుకున్నాను, పలానా వాళ్ళకి చెల్లించాను, నా దగ్గర ఇంత గోల్డ్ ఉంది, ఇంత డబ్బులు ఉన్నాయి, చరాస్తులు ఉన్నాయి అనేది స్పష్టంగా చెప్పిన తర్వాత దీని సంబంధించి అఫిడవిట్ అంటే ఇది రేపు ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే దీనికి లెక్కలు చెప్పలేకపోతే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడే అవకాశం అనేక రూపాల్లో కనిపిస్తుంది. అందుకని ఇటు అనిల్ అంటే ఆమె భర్త కూడా అనేక రూపాయలు దీనికి సంబంధించిన చరాస్తులకు సంబంధించిన అనేక రూపాల్లో ఆయన ఈ అఫిడవిట్లో ఇగో నా భర్తకి అనిల్కి దాదాపు 45 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆవిడ చూపించింది. అలాగే అప్పులు స్థిరాస్తులు 4 కోట్లు ఉన్నాయని చూపించింది. అలాగే ఆయనకు కూడా 81 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు ఉన్నాయని చూపించింది ఆవిడ. అలాగే వజ్రాలు కూడా 42 లక్షల రూపాయల వజ్రాలు అనిల్కి అది బ్యాసిలెట్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఆభరణాలు కావచ్చు ఆయన పేరుతో ఉన్నాయని చూపించింది. ఇలా ఇంకో కీలకమైన అంశం, అత్తగారు విజయమ్మ దగ్గర నుంచి అనిల్ దాదాపు 40 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారని కూడా ఈ అఫిడవిట్లో ఆవిడ పేర్కొంది. అలాగే తన నుంచి అంటే తన భర్త తన నుంచి దాదాపు 30 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని చెప్పింది. అంటే తనకున్న ఆస్తుల్లోన 123 కోట్ల రూపాయల ఆస్తులు చూపిస్తే అందులో జగన్కి సంబంధించిన దాదాపు 82 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పారు. మళ్ళీ తన దగ్గర నుంచి తన భర్త 30 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారనేది కూడా ఈ విధంగా చూపించారు. అంటే ఇవన్నీ కూడా అఫిడవిట్ రూపంలో ఇదే దాన్ని ప్రతిబింబిస్తూ జగన్ రేపొద్దున వేసే అఫిడవిట్లో కూడా ఆయన ఇందుకు సంబంధించిన అఫిడవిట్ అంటే అన్ని సాక్ష్యాలు పొందుపరచాలి. అంటే షర్మిలకి ఇచ్చిన అప్పుకు సంబంధించింది ఆ కాగితాలు కావచ్చు, లేకపోతే అంగీకార పత్రాలు కావచ్చు, మిగతా డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇలాగ అన్నీ కూడా చట్టపరంగా ఉన్నాయా లేదా, ఒకవేళ నిజంగా చేతివ్రాతతో రాసుకున్నారా, దీనికి సంబంధించి అప్పు ఇచ్చిన తర్వాత 82 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు ఉన్నాయి, దానికి ఏమైనా ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన 82 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఏమైనా చెల్లించాల్సిన అవసరం ఉందా, ఇది ట్యాక్స్ అంతకుముందు పొందుపరిచారా లేదా, ఇలాగ అనేక అంశాలు కీలకంగా కనిపిస్తాయి. దాదాపు ఈ డబ్బులకు సంబంధించి 6-7 డిపార్ట్మెంట్ కీలకంగా వ్యవహరిస్తాయి. కాబట్టి ఈ డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన సాక్ష్యాలు కానీ నిరూపించలేకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు అనేది ఎన్నికల కమిషన్ అనేక రూపాయలు మనం చాలామందిని చూసాం. వాళ్ళందరికీ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఒకసారి గెలుపొందిన వారు కూడా అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలపైన నిరూపించుకోలేకపోవచ్చు, లేదా తప్పుడు అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో వాళ్ళ ఎన్నికను కూడా రద్దు చేసిన ఘటనలు అయితే మనకి ఎన్నికల కమిషన్ రూపంలో అనేక రూపాయలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ గణేష్, అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే షర్మిల ప్రతి అడుగు కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జగన్కి సంబంధించిన ప్రతి అంశం కూడా ఆమె ఏదైతే బయటకు చెప్తుందో అవన్నీ కూడా చాలా పక్కాగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఆస్తుల వివరాలు కూడా డాక్యుమెంటేషన్తో సహా ఇంత అప్పు ఉంది, ఇంత ఆస్తి ఉంది అని కూడా చెప్పారు. సో రేపు జగన్ ఎప్పుడైతే ఆయన ఆస్తుల వివరాలు వెల్లడిస్తారో అప్పుడు మరికొన్ని ఆసక్తికర అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? మరింతగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు షర్మిలకి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన మాత్రమే ఆవిడ తన అఫిడవిట్లో ఆవిడ పొందుపరిచింది. అంటే తాను ఇంత అప్పు తీసుకున్నాను, తన భర్త ఇంత అప్పు తీసుకున్నాడు, తన భర్తకి ఇంత అప్పు ఇచ్చాను, తన వదిన దగ్గర నుంచి ఇంత తీసుకున్నానని అఫిడవిట్లో పొందుపరిచింది ఆవిడ. ఇలా కాకుండా రేపు జగన్
అంటే షర్మిలకు తెలియకుండా ఆయన అనిల్కి అప్పు ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆవిడికి 82 కోట్ల రూపాయలు ఇచ్చినట్టే అనిల్ కూడా రేపు పొద్దున అప్పిచ్చి ఉండొచ్చు. దాన్ని కూడా ఆ వివరాలు కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంది. అంటే టోటల్గా అంటే ఏవైతే అఫిడవిట్లోన కేసులకు సంబంధించి కూడా కీలకంగా ఆమె ప్రస్తావించింది. దాదాపు 20కి పైగా కేసులు అటు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిన తర్వాత కావచ్చు, ఉద్యమాల నేపథ్యం కావచ్చు, లేకపోతే ధర్నాలు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, పర్మిషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ రూపంలో కూడా పొందుపరిచారు. ఇలాగే అన్నిటికీ కలిపి ఇప్పుడు రేపు జగన్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఆయన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమైనా అందులోంచి వస్తాయా? ఆయన అంటే ఇప్పుడు పొందుపరిచిన విషయాలే కాకుండా ఆయన ఏమైనా కొత్తగా ఇప్పుడు 82 కోట్లు కాదు, నేను ఒక 100 కోట్ల రూపాయలు ఇచ్చాను, లేకపోతే 120 కోట్ల రూపాయలు ఆమెకి ఇచ్చానని చెప్తారా? ఇలాగా అంటే ఒక స్పెక్యులేషన్ కాకపోయినా పూర్తిగా దీనిపైన ఆసక్తికరమైన ఒక అంశం అయితే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఉండే చర్చలు ఒక ఎత్తు, ఇప్పుడు అఫిడవిట్ల రూపంలో వస్తున్న చర్చ మరో ఎత్తుగా మనకి కనిపించబోతోంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.